హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మ్యాజిక్. 1వ రోజు మీ అదృష్టాలను గుర్తించండి. నేను నా అదృష్టాలను గుర్తించటం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా జీవితం ఒక మలుపు తిరిగింది అంటారు విల్లీ నెల్సన్, గాయని, గేయ రచయిత. అందరూ మీ అదృష్టాలను తలుచుకోండి అనడం మీరు వినే ఉంటారు. దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సౌకర్యాలకు, సంతోషానికి మీరు కృతజ్ఞులుగా ఉండడం అన్నమాట. అదే చేస్తున్నారు మీరు, కానీ మీరా విషయం గమనించటం లేదు. అలా మన అదృష్టాలను తలుచుకోవటం అన్నది మనం చేసే చాలా శక్తివంతమైన అభ్యాసం. అదే మీ జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతుంది. మీకున్న వాటి పట్ల అవెంత స్వల్పమైనవైనా సరే మీకు కృతజ్ఞత ఉంటే అవి అభివృద్ధి చెందుతాయని మీరు తప్పకుండా గమనిస్తారు. మీ దగ్గరున్న డబ్బు ఎంత తక్కువైనా సరే అది మీ దగ్గరున్నందుకు మీకు కృతజ్ఞత ఉంటే అది అద్భుతంగా పెరగడం మీరు చూస్తారు. ఇప్పుడు మీకేదో ఒక ఉద్యోగం ఉన్నందుకు మీకు కృతజ్ఞత ఉంటే అది మీకు కోరుకున్నది కాకపోయినా పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఆ ఉద్యోగాన్నే ఇష్టపడడం మొదలు పెడతారు. తరువాత అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కావలసిందల్లా ఉన్నదానికి కృతజ్ఞులుగా ఉండడం. దీనికి వ్యతిరేకంగా మనం మనకున్న అదృష్టాలను తలుచుకోకపోతే మనం అప్రయత్నంగా మన ప్రతికూల విషయాలను తలుచుకునే వలలో చిక్కిపోతాము. మనకు లేని వాటి గురించి ఎక్కువగా మాట్లాడతాము. ఇతరులను విమర్శించేటప్పుడు, వారిలో తప్పులెన్నేటప్పుడు మనం ప్రతికూలాంశాలను లెక్కిస్తూ ఉంటాము. ట్రాఫిక్ గురించి ఫిర్యాదులు చేసేటప్పుడు, క్యూలో నిరీక్షించవలసి వచ్చినప్పుడు, ఎక్కడైనా పనిలో జాప్యం జరిగినప్పుడు, ప్రభుత్వం పనితీరు గురించి, మన దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మనం ప్రతికూల విషయాలనే ఎక్కువగా మాట్లాడతాం. మనం అలా చేస్తే అవి పెరుగుతాయి. అంతేకాదు, మనం ఒక్కొక్క ప్రతికూలతను ఎత్తి చూపినప్పుడెల్లా మనకి రాబోయే అదృష్టాలను మనం కోల్పోతున్నామన్నమాట. నేను రెండూ ప్రయత్నించాను, నా అదృష్టాలను లెక్క పెట్టుకుని, ప్రతికూలతను తలుచుకుని కూడా. కానీ మన అదృష్టాలను తలుచుకోవడమే మనకు జీవితంలో కావలసినవి లభించడానికి ఉత్తమ మార్గం అని నేను మీకు హామీ ఇవ్వగలను. మన సమస్యల్నే తలుచుకుంటూ రాబోయే అదృష్టాలను పోగొట్టుకోవడం కన్నా మనకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకునేటప్పుడు కొన్నిటిని మర్చిపోయినా పర్వాలేదు అని అంటారు మాల్ట్బాయ్ డి బేకాక్, రచయిత, మతాచార్యుడు. ఉదయం నిద్రలేవగానే ముందుగా మీకున్న అదృష్టాలను తలుచుకోండి. అవి ఒక కాగితం మీదో, కంప్యూటర్లోనో లేదా ఒక ప్రత్యేకమైన పుస్తకంలోనో రాసి పెట్టుకోండి. మీ కృతజ్ఞతా భావాన్నంతా ఒక చోటకి చేర్చండి. ఇవాళ జీవితంలో మీరు ఎప్పుడూ కృతజ్ఞత చూపించే 10 అదృష్టాలను జాబితా వేయండి. ఐన్స్టీన్ తాను కనుక్కున్న విషయాలకు చాలా మందికి కృతజ్ఞత చెప్పినప్పుడు అట్లా ఎందుకు చెప్తున్నాడో ఆలోచించాడు. మనం ఒక వ్యక్తికో, ఒక పరిస్థితికో, ఒక వస్తువుకో కృతజ్ఞత ఎందుకు చెప్తున్నామో ఆలోచించినప్పుడు ఆ కృతజ్ఞతా భావం మరింత గాఢమవుతుంది. మీలోని కృతజ్ఞతా భావం గాఢమైన కొద్దీ దాని మహిమ మరింత ఎక్కువవుతుంది. మీకు మరింత మేలు జరుగుతుంది. కనుక మీరు వేయబోయే జాబితాలోని ప్రతి అంశం కింద మీరెందుకు ఆ అంశం పట్ల కృతజ్ఞులై ఉన్నారో ఆ విషయం రాయండి. మీ జాబితాలో రాసుకోవడానికి కొన్ని ఉదాహరణలు. నేను నిజంగా ఇది కలిగి ఉన్నందుకు కృతజ్ఞుడిని, కృతజ్ఞురాలిని. డాష్లో ఏమిటి, అందుకని, డాష్లో ఎందుకని. ఎలా రాయాలి అంటే, నేను నిజంగా ఇది కలిగి ఉన్నందుకు కృతజ్ఞుడిని అంటే జెంట్స్ అయితే కృతజ్ఞుడిని, లేడీస్ అయితే కృతజ్ఞురాలిని అని రాయాలి. ఏమిటి అనే చోట మొబైల్ కలిగి ఉన్నందుకు అనుకోండి ఉదాహరణకి. అందుకని అంటే దానివల్ల ఏమి ఉపయోగం జరిగింది అనేది రాయాలి. ఇక్కడ మొబైల్ నుంచి నేను చాలా నాలెడ్జ్ కలిగి ఉన్నందుకు అని రాయాలి. నేను చాలా సంతోషంగాను, కృతజ్ఞతా భావంతోనూ ఉన్నాను. డాష్లో ఏమిటి, అందుకని, డాష్లో ఎందుకని. నేను నిజంగా చాలా కృతజ్ఞుడిని, కృతజ్ఞురాలిని. డాష్లో ఏమిటి, అందుకని, డాష్లో ఎందుకని. నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డాష్లో ఏమిటి, అందుకని, డాష్లో ఎందుకని. మీకున్న 10 అదృష్టాల జాబితా వేసుకున్నాక వాటిని మళ్ళీ ఒకసారి పైకి గాని మనసులో కాని చదువుకోండి. ప్రతి వాక్యం చివర 3 సార్లు థ్యాంక్యూ, థ్యాంక్యూ, థ్యాంక్యూ అనే మహిమాన్వితమైన మాటలు అనుకోండి. మీకు వీలైనంత గాఢంగా మీకున్న అదృష్టాల పట్ల కృతజ్ఞత చెప్పుకోండి. మీలో మరింత కృతజ్ఞతా భావం నిండాలంటే ఈ విశ్వానికి, భగవంతుడికి, మీ అంతరాత్మకి, ప్రపంచంలోని మంచితనానికి, మీ జీవితానికి, చివరికి మీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. మీకింకా ఏదైనా జ్ఞాపకం వస్తే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోండి. మీరు ఎవరి పట్ల అయినా కృతజ్ఞత చూపిస్తే
మీ హృదయంలో మరింత కృతజ్ఞత నిండుతుంది. మీకు మరింత శక్తి లభిస్తుంది. అది మరింత మహిమ చూపిస్తుంది. ఈ కారణంగానే ఆదివాసులు కృతజ్ఞత ప్రదర్శించడానికి సూర్యుడి వంటి చిహ్నాలను ఎంచుకుంటారు. ఈ విశాల విశ్వంలోని మంచితనానికి చిహ్నాలుగా వాళ్ళు కొన్ని భౌతిక విషయాలను ఎంచుకుంటారు. ఆ చిహ్నాలపైన దృష్టి కేంద్రీకరించినప్పుడు వారిలో మరింత కృతజ్ఞతాభావం వచ్చి చేరుతుంది. ప్రపంచంలో ఉండే మంచితనానికి మూలాధారంగా వారు ఈ చిహ్నాలను ఎంచుకునేవాళ్లు. అట్లా ఆ చిహ్నాల మీద దృష్టి పెట్టినప్పుడు వారిలో మరింతగా కృతజ్ఞతాభావం వెళ్లి విరిసేది. ఎప్పుడు మన అదృష్టాలను తలుచుకోవటం చాలా సులువైన విషయం. పైగా అది మన జీవన గమనాన్ని మార్చే శక్తివంతమైన సాధనం కూడా. రాబోయే 27 రోజుల్లో మీరు ప్రతిరోజు మరో 10 అదృష్టాలను గుర్తించండి. ప్రతిరోజు 10 అదృష్టాలను గుర్తించటం కష్టం అనిపించవచ్చు. కానీ ఆలోచించిన కొద్దీ మీ జీవితంలో మీకు లభించిన ఎన్నో విషయాలకు మీరు కృతజ్ఞతా భావం చూపించాలో మీకు అర్థమవుతుంది. మీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించండి. దాని నుంచి మీరెంత మంచిని అందుకున్నారో గమనించండి. ప్రతిరోజు ఎంత లబ్ధి పొందుతున్నారో ఆలోచించండి. అలా ప్రతిరోజు నిరవధికంగా ఎంత మంచిని స్వీకరిస్తున్నారో తెలుసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది కృతజ్ఞత చూపించవలసిన విషయాలు ఎన్ని ఉన్నాయో. మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ స్నేహితులకి, మీ వృత్తి ఉద్యోగాలకి, మీ పెంపుడు జంతువులకి, ఇట్లా ఎన్నిటికో మీరు సదా కృతజ్ఞులై ఉండాలి. వెలుగు వేడి ఇచ్చే సూర్యుడికి, దాహం తీర్చే జలానికి, తినే ఆహారానికి, పీల్చే గాలికి, వీటన్నిటికీ మనం కృతజ్ఞులం అయి ఉండాలి. ఇవేమీ లేనిదే మనకి బ్రతుకే లేదు కనుక. అట్లాగే గిరులకి, తరులకి, పశుపక్ష్యాదులకు, పూలకు, పళ్లకు, సముద్రాలకు, నదీనదులకు, నీలాకాశానికి, నక్షత్రాలకు, చందమామకు, మన సుందర దరిద్రికి, ఇట్లా మన జీవితాలతో ముడివేసుకుని ఉండే ఎన్నిటికో, మన జ్ఞానేంద్రియాలు కూడా మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. చూపునిచ్చే కళ్లకు, వినికిడినిచ్చే చెవులకు, రుచులు తెలిపే నాలుకకు, వాసన తెలిపే నాసికకు, స్పర్శజ్ఞానాన్ని ప్రసాదించే చర్మానికి, అన్నిటికీ మనం సదా కృతజ్ఞతాబద్ధులమే కదా. అట్లాగే మనల్ని నడిపించే కాళ్లకి, పనిచేసే చేతులకి, మన అభివ్యక్తిని తెలిపే కంఠానికి కూడా. అంతేకాదు మన శరీరంలోని అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తికి, మన శరీరాన్ని సమర్థవంతంగా పనిచేయిస్తూ మన ప్రాణాల్ని నిలబెడుతున్న అవయవాలన్నిటికీ కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులమే. ఇక మానవుల ఆలోచన, బుద్ధి, మేధ ఇవన్నీ కూడా ఎంతో మహత్తరమైనవి. వాటిని ఏ కంప్యూటర్ కూడా అధిగమించలేదు కదా. వాటికి మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. మీకు లభించిన అదృష్టాలలో ముఖ్యమైన వాటి జాబితా ఇక్కడ ఉంది. వీటన్నిటికీ మీరెప్పుడు కృతజ్ఞులై ఉండాల్సిందే. ఇవి కాక మీకు ముఖ్యమని తోచిన ఇంకేమైనా అంశాలుంటే చేర్చండి. కృతజ్ఞత మహిమ చూపే అంశాలు: శరీరం, ఆరోగ్యం, వృత్తి, ఉద్యోగం, విజయం, డబ్బు, సంబంధ బాంధవ్యాలు, కోరికలు, స్వప్నాలు, ఆనందం, ప్రేమ, జీవితం, ప్రకృతి, భూమి, గాలి, నీరు, సూర్యరశ్మి, భౌతిక వనరులు, వస్తువులు, ఇంకేదైనా మీరెంచుకునే విషయం. మీకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకున్నప్పుడల్లా మీకు తప్పకుండా కొంత తృప్తి, ఆనందం కలుగుతాయి. వాటి పట్ల మీరు ఎంత కృతజ్ఞత ప్రకటించాలో అర్థమవుతుంది. వాటిని తలుచుకున్నప్పుడు మీలో ఎంత కృతజ్ఞతాభావం జనించిందో అంత ఆనందం కూడా కలుగుతుంది. మీలో ఎంత కృతజ్ఞతాభావం పెరిగితే అంత వేగంగా మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఒక్కొక్క రోజు మీరు ఎక్కువ ఆనందంగా గడుపుతారు. అయితే మీరు ప్రతిరోజు మీకు లభించిన అదృష్టాలను గురించి, వాటికి కృతజ్ఞత తెలుపుకుంటుంటే మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పుల్ని మీరు గమనిస్తారు. అప్పుడు మీ అదృష్టాలు రెట్టింపవడాన్ని కూడా మీరు గమనిస్తారు. రేపటి మ్యాజిక్ అభ్యాసం. రేపటికి నిర్ధారించిన మ్యాజిక్ అభ్యాసాన్ని ఈ రోజే ఎప్పుడో అప్పుడు చదివి ఉంచుకోండి. ఎందుకంటే రేపేదైనా ప్రత్యేకమైన అభ్యాసం ఉండి ఉండవచ్చు. మ్యాజిక్ అభ్యాసం 1. మీ అదృష్టాలను గుర్తించండి. నిద్ర లేవగానే మొదట మీరు జీవితమంతా కృతజ్ఞత చూపించవలసిన మీ 10 అదృష్టాలను లెక్కవేసుకోండి. ఆ అదృష్టాలకు ప్రతి ఒక్కరికి మీరు ఎందుకు కృతజ్ఞతాబద్ధులై ఉన్నారో రాసి పెట్టుకోండి. మీరు రాసుకున్న అదృష్టాల జాబితాను మీ మనసులో కానీ బయటకు కానీ మళ్ళీ ఒకసారి చదువుకోండి. ప్రతి అదృష్టం చదివిన తరువాత థ్యాంక్యూ 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 అని 3 సార్లు అనండి. అనడమే కాదు, మీకు వీలైనంతగా కృతజ్ఞతగా ఉండండి. మొదటి 27 రోజులు ప్రతి ఉదయం పై 3 అంశాలను రోజు అభ్యాసం చేయండి. రేపటి మ్యాజిక్ అభ్యాసం గురించి ఈ రోజే చదివి ఉంచుకోండి. 2వ రోజు మ్యాజిక్ శిల. ప్రతి వ్యక్తికి కొన్ని అదృష్టాలు, కొన్ని దురదృష్టాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి అదృష్టాలను గురించే తలుచుకోవాలి కానీ నిన్నటి దురదృష్టాలను కాదు అంటారు చార్లెస్ డికెన్స్ రచయిత.
కృతజ్ఞతా భావం అనేది ఒక అలవాటుగా ఏర్పడాలంటే ఈ అభ్యాసాలు చేసే తొలి రోజుల్లో అభ్యాసాల మీద దృష్టి కేంద్రీకరించాలి. మీ జీవితానికి సంబంధించిన ఏ విషయం పట్ల అయినా కృతజ్ఞత చూపించాలని మీకు జ్ఞాపకం రావడం జరిగితే అది మీ జీవితానికి బంగారు బాట వేస్తుందన్నమాట. అందుకోసమే ఈ మ్యాజిక్ అభ్యాసాలన్నీ కూడా. ఈ మ్యాజిక్ శిల అభ్యాసాన్ని లీ బ్రోవెర్ సీక్రెట్ పుస్తకంలోనూ సినిమాలోనూ ప్రవేశపెట్టాడు. చావు బ్రతుకుల్లో ఉన్న తన కొడుకు ఆరోగ్యం బాగుపడితే చూడవలసిన కృతజ్ఞతకు చిహ్నంగా ఒక తండ్రి ఈ మ్యాజిక్ శిలను ఉపయోగించాడని లీ బ్రోవెర్ చెప్పాడు. కొడుకు అద్భుతంగా కోలుకున్నాడట. అప్పట్నుంచి ఈ మ్యాజిక్ శిల ఎంతో మంది విషయంలో ఫలితమిచ్చింది. డబ్బుకో, ఆరోగ్యానికో, విజయానికో, దేనికైనా గాని ముందుగా ఒక చిన్న శిలని సంపాదించండి. అది మీ అరచేతిలో పట్టేటంత చిన్నదై ఉండాలి. గుప్పెట్లో అమరిపోయేలా ఉండాలి. శిల నున్నగా, గరుకులు లేకుండా ఉండాలి. బరువు ఉండకూడదు. గుప్పెట్లో ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా ఉండకుండా నున్నగా, మెత్తగా బాగుండాలి. మీకు ఒక తోట ఉంటే అందులో ఇటువంటి చిన్న చిన్న రాళ్లు దొరకవచ్చు. లేదా నది ఒడ్డునో, సముద్రపు ఒడ్డునో, కాలువ దగ్గరో దొరకవచ్చు. లేకపోతే మీ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను అడిగి సంపాదించండి. అదీ కాకపోతే మీ దగ్గరున్న విలువైన రాళ్లు కూడా, అంటే ముత్యాలు, పగడాలు వంటివి కూడా వాడుకోవచ్చు. వాటినే ఈ మ్యాజిక్ శిల కింద చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మ్యాజిక్ శిల సంపాదించారు కదా, దాన్ని మీ పడక దగ్గర టేబుల్ మీద పెట్టుకోండి. మీరు పడుకోవడానికి వెళ్లగానే అది మీకు కనిపించేలా దానికొక ప్రత్యేకమైన చోటు వెతికి పెట్టుకోండి. మీకు గాని రోజు అలారం పెట్టుకునే అలవాటుంటే ఆ అలారం గడియారం దగ్గర పెట్టుకోండి. ఇవాళ రాత్రి మీరు నిద్రపోవడానికి పక్క మీదకు చేరే ముందు ఆ శిలని చేతిలోకి తీసుకోండి. దాన్ని మీ గుప్పెట్లో పట్టుకుని గుప్పెడ మూయండి. అప్పుడు జాగ్రత్తగా ఈరోజు మొత్తం మీద మీకు జరిగిన మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. వాటిలో నుంచి అన్నిటికన్నా మంచి విషయాల్ని గుర్తించండి. అందుకు కృతజ్ఞతా సూచకంగా 3 సార్లు థ్యాంక్యూ 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 అనే మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించండి. తరువాత ఆ శిలని యథాస్థానంలో ఉంచండి. అంతే. రాబోయే 26 రోజులు నిద్రపోయే ముందు వరుసగా ఈ అభ్యాసం చేయండి. ఆ రోజు జరిగిన మంచినంతా గుర్తు తెచ్చుకుని అందులో అన్నిటికన్నా మంచి విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోండి. మ్యాజిక్ శిలని గుప్పెట్లో ఉంచుకున్నప్పుడు మీకు జరిగిన మంచి పట్ల మీకు హృదయంలో కృతజ్ఞత నిండిపోవాలి. ఇట్లా ఒక శిలని ఉపయోగించటం చాలా సులువైన పనిగా అనిపించవచ్చు. కానీ ఈ సులువైన అభ్యాసంతోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడాన్ని గమనిస్తారు. మీరు ఆ రోజు జరిగిన మంచి విషయాలన్నిట్లో ఉత్తమమైన దాన్ని ఎంచుకునే క్రమంలో మీరు తప్పనిసరిగా ఆ రోజు జరిగిన మంచి విషయాలన్నిటినీ సింహావలోకనం చేస్తారు. మీరు కృతజ్ఞత చూపవలసిన ఎన్నో విషయాలు మీ దృష్టికి వస్తాయి. అట్లా చేస్తే ప్రతి రాత్రి కృతజ్ఞతా భావంతో ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ అదే భావంతో మర్నాడు మేల్కుంటారు. మీ అదృష్టాలను గుర్తుంచుకోవడము, మ్యాజిక్ శిల అభ్యాసము, ఈ రెండూ కూడా మీరు ప్రతి ఉదయము కృతజ్ఞతా భావంతో మేలుకొని మళ్ళీ అలాంటి భావంతోనే నిద్రించేలా చేస్తాయి. ఈ 2 అభ్యాసాలు ఎంత శక్తివంతమైనవంటే కొద్ది నెలల్లోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పుని మీరు గమనిస్తారు. మీ జీవితాన్ని వివిధమైన మ్యాజిక్ అభ్యాసాలతో వేగంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తయారు చేశాము. కృతజ్ఞతా భావం అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మీరు కృతజ్ఞత చూపించవలసిన మరిన్ని అంశాలను ఆకర్షిస్తుంది. 28 రోజుల పాటు మీరు కృతజ్ఞతా భావాన్ని ఆచరణలో పెట్టడం వలన ఈ అయస్కాంత శక్తి ఇనుమడిస్తుంది. మీలో ఒక కృతజ్ఞతా భావపు అయస్కాంత శక్తి ఎంత దృఢంగా ఉంటే అంత సహజంగా మీరు కోరుకునే విషయాలన్నిటినీ మీ వైపుకు ఆకర్షించుకోగలుగుతారు. గుర్తు చేసుకోండి, మర్నాడు చేయవలసిన అభ్యాసాన్ని గురించి ఈ రోజే చదివి ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని అభ్యాసాలు ప్రారంభించే ముందు కొన్ని ఛాయాచిత్రాలు సంపాదించి ఉంచుకోవలసి ఉంటుంది. మ్యాజిక్ అభ్యాసం 2. మ్యాజిక్ శిల. మ్యాజిక్ అభ్యాసం 1లోని 3 విషయాలను పునశ్చరణ చేయండి. మీ అదృష్టాలను లెక్కించుకోవటం, రోజుకి 10 అదృష్టాల జాబితా తయారు చేయటం, వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులై ఉన్నారో వ్రాసుకోండి. వాటిని మళ్లీ చదవండి. ప్రతి అదృష్టానికి థ్యాంక్యూ 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 అని 3 సార్లు చెప్పండి. కృతజ్ఞత హృదయంలో నుంచి రానియండి. ఒక మ్యాజిక్ శిలని సంపాదించి మీ పడక పక్కన పెట్టుకోండి. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మ్యాజిక్ శిల మీ అరచేతిలో పెట్టుకుని గుప్పెడ మూసి ఉంచి మీకు ఈరోజు జరిగిన మంచి విషయాలన్నీ తలుచుకోండి. ఇవాళ జరిగిన మంచిని ఉద్దేశించి ఈ మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించండి. థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. మ్యాజిక్ శిల అభ్యాసాన్ని 26 రోజులు చెయ్యండి. రేపటి మ్యాజిక్ అభ్యాసాన్ని ఈ రోజే చదివి పెట్టుకోండి. 3వ రోజు మ్యాజికల్ బాంధవ్యాలు.
ఈ భూమి మీద జీవించి ఉన్న వ్యక్తి మీరొక్కరే అనుకోండి. అప్పుడు మీకే పని చెయ్యాలనే కోరిక ఉండదు. ఒకవేళ ఏదైనా ఒక చిత్రం చేయాలనిపించినా అది చూసి ఆనందించడానికి ఎవరూ లేనప్పుడు దానికి ప్రయోజనమేముంటుంది? అట్లాగే ఒక గీతం రచించి పాడినా ప్రయోజనం ఉండదు, ఎవరు వినడానికి లేరు కనుక. ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టినా దాన్ని ఉపయోగించుకునేవారు లేనప్పుడు అది దండగే కదా. అట్లాగే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినా అక్కడుండేది మీరొక్కరే కదా, మరొకరెవరూ ఉండరు కదా. జీవితంలో సంతోషము ఉల్లాసము ఉండవు. కనుక మన జీవితానికో అర్థము ప్రయోజనము కల్పించేది మనకు ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలే. ఆ అనుబంధాలే అన్నిటికన్నా మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందువలన మీకు ఇతరులతో ఉండే పరస్పర సంబంధాలే మీ జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మీరు కలలు కనే జీవితం మీకు లభించాలంటే మీకు ఇతరులతో ఉండే సంబంధాలు మీ జీవితాన్ని ఇప్పుడు ఎట్లా ప్రభావితం చేస్తున్నాయో చూసుకోవడం ముఖ్యం. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి అవి శక్తివంతమైన సాధనాలు, కృతజ్ఞతా భావాన్ని రవాణా చేసే మార్గాలు కూడా. పూర్వపు ఋషులు తత్వవేత్తలు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం కూడా ధృవపరుస్తున్నది. శాస్త్ర పరిశోధనలో తేలిందేమిటంటే కృతజ్ఞతను వ్యక్తం చేసే వ్యక్తులకు ఇతరులతో సత్సంబంధాలు ఉంటాయని, వారికి కుటుంబంతో స్నేహితులతో సన్నిహిత సంబంధాలుంటాయని, ఇతరులు కూడా వారి పట్ల అనురక్తి కలిగి ఉంటారని. అయితే మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి కూడా పరిశోధనలో తేలింది. అదేమిటంటే మనకి ఇంకొక వ్యక్తి మీద ఏదైనా ఒక ఫిర్యాదు ఉంటే ఆ వ్యక్తిని గురించిన అనుకూల విషయాలు దాని వెనుక 10 ఉంటాయి. వాటి ఆధారంగా వారితో మన అనుబంధాన్ని నిలుపుకోవచ్చు. అట్లా ఒక 10 అనుకూల అంశాలలో ఏ ఒక్కటి తక్కువైనా వాళ్లతో మన బాంధవ్యం దెబ్బతింటుంది. అదే వివాహ బంధం విషయంలో అయితే ఆ సంబంధం విడాకులకు దారితీస్తుంది. అందువలన ఇతరులతో మన సంబంధాలు నిలిచి పెరగాలంటే మనలో కృతజ్ఞతాభావం ఉండాలి. మీలో ఇతరుల పట్ల అటువంటి కృతజ్ఞతాభావం ఉంటే మీరు కూడా ఇతరుల నుంచి చాలా సంతోషాన్ని, మంచి విషయాల్ని పొందుతారు. మీలో ఉండే కృతజ్ఞతాభావం మీకు ఇతరులతో ఉండే సంబంధాలను మెరుగుపరచటమే కాదు, అది మీలో కూడా మంచి మార్పుకు దారితీస్తుంది. ఇప్పుడు మీ స్వభావం ఎలాంటిదైనా కానీ కృతజ్ఞత మీలో మరింత ఓర్పును, సానుభూతిని, సౌహార్దతను పెంచుతుంది. మీలో అది వరకు ఏకాస్తో ఉండిన అనుమానం మాయమవుతుంది. అవతలి వ్యక్తి మీద మీకుండిన ఫిర్యాదులు కూడా మాయమవుతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద మీకుండే కృతజ్ఞత ఆ ఫిర్యాదులను మర్చిపోయేలా చేస్తుంది. ఇంకా ఆ వ్యక్తిలో మీరే మార్పు కోరుకోనక్కర్లేదు. మీరా వ్యక్తిని విమర్శించరు. ఆరోపణలు, ఫిర్యాదులు ఉండవు. ఎందుకంటే మీ కృతజ్ఞతాభావం వాటన్నిటిని చూడనివ్వదు. పూర్వం వారిపై మీరు చేసిన ఫిర్యాదుల గురించి మాట్లాడే తీరిక ఇక లేదు మీకు. ఏ విషయాలైతే మిమ్మల్ని ఇరుకున పెట్టాయో వాటి గురించి తలుచుకునే సమయం లేనంత హడావిడిగా ఉంటారు మీరు. మనకున్న సంపదతో మన హృదయం సంతృప్తి చెందిన క్షణాలే మన జీవితంలో మనం నిజంగా బ్రతికిన క్షణాలు అంటారు థోర్న్టన్ వైల్డర్, నవల, నాటక రచయిత. మాటలు చాలా శక్తివంతమైనవి. అందువలన మీరెవరి మీదైనా ఫిర్యాదులు చేస్తే అప్పుడు నిజంగా మీకు మీరే హాని చేసుకుంటున్నారన్నమాట. అందువల్ల బాధపడేది మీరే. ఆకర్షణ సూత్రం ప్రకారం ఇతరుల గురించి మీరనే మాటలు తిరిగి మీకే వర్తిస్తాయి. ఈ కారణంగానే మహాత్ములందరూ మనకి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం గురించి అంతగా చెప్పారు. వాళ్ళకి తెలుసు మీరు జీవితంలో మరింత మేలు పొందాలంటే ఇతరులకు వారి యథార్థ స్థితిలోనే మీరు కృతజ్ఞత ప్రకటించాలి. వారి నడవడి, మంచితనంతో మీకు పనిలేదు. మీకు వారు చేసిన ఏ చిన్న ఉపకారానికైనా మీరు బేషరతుగా కృతజ్ఞత చెప్పాలి. మీకు తెలిసిన వాళ్లంతా మిమ్మల్ని నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను మేం ప్రేమిస్తాం అని చెప్పారనుకోండి, అప్పుడు ఎలా ఉంటాయి మీ భావాలు? ఈనాటి ఈ మ్యాజికల్ అభ్యాసం మీ బాంధవ్యాలకు సంబంధించింది. వారి వారి స్వభావాలు ఎలాంటివైనా సరే మీరు వాళ్ళకి కృతజ్ఞత చూపించాలన్నమాట. ఇప్పుడు మీకున్న సంబంధాలన్నీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ అభ్యాసం వలన మరింత గాఢంగా తయారవుతాయి. మీకు సన్నిహితులైన వారిలో మీకు కృతజ్ఞత చెప్పవలసిన అవసరం కనుక్కున్న కొద్దీ అది మీ మీద అనూహ్య ప్రభావం చూపిస్తుంది. మీ బాంధవ్యాలు మరింత గాఢమవుతాయి. మీరెన్నడూ ఊహించని విధంగా అవి మరింత సంతృప్తికరంగా, మరింత సంపద్వతంగా మారుతాయి. మీరు ఎప్పుడూ ఊహించని విధంగా రూపొందుతాయి. మీకు బాగా సన్నిహితులైన వారిని 3 ఎంచుకోండి. వారి పట్ల మీరు కృతజ్ఞులుగా ఉండండి. మీ జీవన సహచరుడు కావచ్చు, మీ తండ్రో లేదా మీ కొడుకో కావచ్చు, మీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, మీ బిజినెస్ భాగస్వామి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీరు మీ అమ్మమ్మనైనా మీ చెల్లెల్నైనా కూడా ఎంచుకోవచ్చు. అందులో మీకు అతి ముఖ్యమని తోచిన 3 ఆప్తుల్ని ఎన్నుకోండి.
అయితే వారి ఫోటోలు తప్పకుండా మీ దగ్గర ఉండాలి. ఆ ఫోటోలో ఆ వ్యక్తి ఒక్కరిది కావచ్చు, ఆ వ్యక్తితో కలిసి ఉన్న మీది కూడా కావచ్చు. మీకు బాగా ముఖ్యమనుకున్న 3 బాంధవ్యాలను ఎంపిక చేసుకుని వారి ఫోటోలు సేకరించిన తరువాత మీరు ఇక మ్యాజిక్కు సంసిద్ధులైనట్లే. ఇప్పుడు నింపాదిగా కూర్చుని ఆ ముగ్గురులో ప్రతి ఒక్కరి పట్ల మీరు కృతజ్ఞులుగా ఉండవలసిన విషయాలను గుర్తు చేసుకోండి. ఆయా వ్యక్తుల్లో మీకు బాగా నచ్చే విషయాలేమిటి, మీరు బాగా ఇష్టపడే విషయాలేమిటి, వారిలోని ఉత్తమ గుణాలేమిటి, వారిలో ఉన్న ఓర్పుకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే గుణానికి, వారి ప్రతిభకు, వివేకానికి, హాస్యప్రియత్వానికి, సహృదయతకు, చిరునవ్వులకు, ఇట్లా ఎన్నో సుగుణాలకు మీరు వారి పట్ల కృతజ్ఞత చూపించవచ్చు. వారిలో ఎవరైనా గాని, అందరూ గాని మీకు అండగా నిలిచిన సమయాలను, మీ భుజం తట్టిన సమయాలను గుర్తుకు తెచ్చుకుని కృతజ్ఞతాభావంతో మనసు నింపుకోవచ్చు. ఇట్లా ఆ వ్యక్తులకు ఎందుకు మీరు కృతజ్ఞులై ఉన్నారో కొంతసేపు తలుచుకున్నాక వారి ఫోటో మీ ముందు పెట్టుకోండి. అప్పుడు కాగితం మీదో కంప్యూటర్లోనో వారి పట్ల ఏ 5 విషయాలకు మీరు కృతజ్ఞతాబద్ధులై ఉన్నారో ఆ 5 విషయాలను రాసి పెట్టుకోండి. అవి రాసేటప్పుడు ఆ వ్యక్తి ఫోటో వైపు చూస్తూ వారిని పేరుతో సంబోధిస్తూ మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ ఆ వ్యక్తి పేరు ఫలానా కారణానికి అని రాయాలి. ఉదాహరణకి థ్యాంక్ యూ జాన్, నన్నెప్పుడూ నవ్వుల్లో ముంచినందుకు. థ్యాంక్ యూ అమ్మా, నేను కాలేజీలో చదివినప్పుడు నాకు స్ఫూర్తినిచ్చినందుకు. అట్లా ఆ ముగ్గురికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో జాబితా వ్రాయడం పూర్తయ్యాక వారి ఫోటోలను మీకు తరచూ కనపడే చోట పెట్టండి. మీరు ఆ ఫోటోలు చూసినప్పుడెల్లా ఆ వ్యక్తి పేరు ఉచ్చరిస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ హాలే. మీరు ఎక్కువగా బయట తిరిగేవారైతే ఆ ఫోటోలని మీ చేతి సంచిలో వేసుకోండి. వీలుంటే రోజుకి 3 సార్లు వాటిని బయటకు తీసి చూడండి. ఆ వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్తూ ఉండండి. ఇప్పుడు మీకు కృతజ్ఞతా భావానికుండే అద్భుతమైన శక్తి అర్థమైందనుకుంటాను. ఆ శక్తి మీ అనుబంధాలను మరింత దృఢపరుస్తుంది. ఈ పుస్తకం యొక్క ప్రయోజనాలలో అదొక భాగం కాకపోయినా ఈ అద్భుతమైన అభ్యాసంతో మీ అనుబంధాలను సుందరతరం చేసుకోవచ్చు. ఈ అభ్యాసాన్ని ఏ ఒక్కరి పట్లైనా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. మీ అనుబంధంలో ఉన్న ఏ మంచి విషయానికైనా మీరెంత కృతజ్ఞులై ఉంటే అంత వేగంగా, అంత అద్భుతంగా ఆ అనుబంధం నిలిచి వెలుగుతుంది. మ్యాజిక్ అభ్యాసం 3 మ్యాజికల్ బాంధవ్యాలు. మ్యాజిక్ అభ్యాసంలోని 1, 2, 3 అంశాలని తిరిగి ఆచరించండి. మీ అదృష్టాలను లెక్కించుకోండి. ముందుగా ఒక 10 అదృష్టాలను జాబితా వెయ్యండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులై ఉన్నారో రాయండి. ఆ జాబితాను మళ్లీ చదవండి. ప్రతి అంశం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. కృతజ్ఞతాభావాన్ని మనసు నిండా నింపుకోండి. మీకు అత్యంత సన్నిహితులైన 3 వ్యక్తుల్ని ఎంచుకోండి. ఆ 3 ఫోటోలను సేకరించండి. ఆ ఫోటోలు మీ ముందు పెట్టుకుని ఆ వ్యక్తులలో ప్రతి ఒక్కరికి మీరెందుకు కృతజ్ఞులై ఉన్నారో 5 కారణాలను ఒక నోట్బుక్లో కానీ కంప్యూటర్లో కానీ రాసి పెట్టుకోండి. ప్రతి వాక్యము మ్యాజిక్ మంత్రమైన థ్యాంక్ యూతో ప్రారంభించండి. ఆ వ్యక్తి పేరును, వారి విశిష్టతను రాయండి. ఈ రోజు వారి ఫోటోలను మీతో పాటు మీ చేతి సంచిలోనో జేబులోనో పెట్టుకుని తిరగండి. వాటిని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. కనీసం రోజులో 3 సార్లైనా చూడండి. ఫోటోలోని వ్యక్తితో మాట్లాడి పేరుతో సంబోధించి థ్యాంక్ యూ చెప్పండి. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మ్యాజిక్ శిలని చేతిలోకి తీసుకుని ఈ రోజు మీకు జరిగిన అతి మంచి విషయాలన్నీ తలుచుకుని మ్యాజిక్ మంత్రం అనండి థ్యాంక్ యూ అని. 4వ రోజు అద్భుతమైన ఆరోగ్యం. ఆరోగ్యమే అన్నిటికన్నా ఉత్తమ సంపద అంటారు వార్టిల్ రోమన్ కవి. మన జీవితంలో మనకి అమూల్యమైనది ఆరోగ్యం. అయినప్పటికీ మనం దాని గురించి పెద్ద శ్రద్ధ పెట్టము. మనలో చాలా మందిమి మనకి అస్వస్థత కలిగినప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాము. ఆ సంగతి గుర్తించేసరికి మన ఆరోగ్యం చెడిపోతుంది, ఇంకేమీ మిగలదు. ఆరోగ్యాన్ని గురించి ఒక ఇటాలియన్ సామెత ఏం చెప్తుందో చూడండి. మంచి ఆరోగ్యం కలవాడే అధిక సంపన్నుడు. కానీ అతనికి ఆ విషయం తెలియదు. మనం కులాసాగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం గురించి అసలు ఆలోచించము. కానీ జలుబో జ్వరమో లాంటి చిన్న చిరాకు వచ్చినా, మరి కాస్త సుస్థి చేసినా, పక్క మీదకెక్కినా కూడా మనకి త్వరగా నయం కావాలని కోరుకుంటాం. కానీ మరింకేమీ ఆలోచించము. ఆరోగ్యం మనకొక బహుమానం. ఆ బహుమానాన్ని మనం ప్రతిరోజు అందుకుంటూనే ఉంటాం. మనం అందుకుంటున్న అన్ని అంశాలకు ఎట్లా కృతజ్ఞులమై ఉంటామో ఆరోగ్యానికి కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. అట్లా కృతజ్ఞులమై ఉంటేనే మనకు మరింత ఆరోగ్యం అందుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆరోగ్యం పట్ల కృతజ్ఞులై ఉంటారో వారికి మరింత మంచి ఆరోగ్యం దక్కుతుంది. ఎప్పుడు ఎవరికైతే తమ ఆరోగ్యం పట్ల కృతజ్ఞత ఉండదో వారు ఉన్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు.
ఆరోగ్యవంతమైన జీవనశైలి ఎంచుకున్నప్పటికీ అనారోగ్యం పాలు పడేవారు మనకు తెలుసు. కనుక మనకున్న ఆరోగ్య పరిస్థితి పట్ల మనం కృతజ్ఞులమై ఉండడం చాలా ముఖ్యం. అట్లా కృతజ్ఞత కలిగి ఉంటే ఇప్పుడున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాక మరింత మెరుగైన ఆరోగ్యం మీలోకి ప్రవహించే ఒక మ్యాజిక్ ని మీరు ఆకర్షిస్తున్నారన్నమాట. అప్పటికప్పుడే మీ ఆరోగ్యంలో మంచి మార్పుల్ని గమనిస్తారు. చిన్న చిన్న నొప్పులు, మచ్చలు, పొక్కులు మాయమైపోతాయి. మీలో శక్తి, బలము, ఆరోగ్యము గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. రోజువారీ కృతజ్ఞత అభ్యాసాలతో మీ కంటి చూపు, వినికిడి శక్తి తదితర ఇంద్రియ జ్ఞానం కూడా మెరుగుపడటం చూస్తారు. మీ శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ఇదంతా కూడా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతుంది. కృతజ్ఞత ఒక టీకా లాంటిది, ఒక క్రిమినాశిని లాంటిది, విషానికి విరుగుడు లాంటిది అంటారు జాన్ హెన్రీ జోవెల్, మత బోధకుడు, రచయిత. మీరెంతగా మీ ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉంటారో అదే ప్రమాణంలో మీ ఆరోగ్యం మెరుగవుతూ ఉంటుంది. మీ ఆరోగ్యానికి మీరెంత కృతజ్ఞతా రాహిత్యంతో ఉంటారో అది అంత దిగజారిపోతూ ఉంటుంది. దిగజారిపోతున్న ఆరోగ్యం అంటే మీ రోగ నిరోధక శక్తి, బలం, ఉత్సాహం, ఆలోచనలో స్పష్టత మొదలైన శారీరక, మానసిక శక్తులన్నీ సన్నగిల్లిపోవడం అన్నమాట. మీకున్న ఆరోగ్యం పట్ల మీకు కృతజ్ఞతాభావం ఉండడం వల్ల మీకు మరింత మంచి ఆరోగ్యం సమకూరుతుంది. అంతేకాక అనేక ఒత్తిళ్లు కూడా అధిగమిస్తారు. శారీరక, మానసిక ఒత్తిళ్లే అనేక వ్యాధులకు మూల కారణమని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అంతేకాదు తమకిప్పుడున్న ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉండేవారికి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయని, అందరికన్నా 7 ఏళ్లు ఎక్కువ బ్రతుకుతారని కూడా అంటారు. మీకిప్పుడున్న ఆరోగ్య పరిస్థితే మీలో ఉన్న కృతజ్ఞతా భావానికి సూచిక. ప్రతిరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు బ్రతకటం ఒక బరువుగాను, నిరంతర శ్రమగాను ఉండి మీ వయసు కన్నా వృద్ధులైనట్లు అనిపిస్తుంటే మీ ఆరోగ్యం సన్నగిల్లిపోతుందన్నమాట. ఇట్లా ఉత్సాహం తగ్గిపోవడానికి ఒక కారణం కృతజ్ఞతా రాహిత్యమే. అయితే మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుంటే ఇదంతా కూడా మారిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ అభ్యాసం మీ శరీర ఆరోగ్యం గురించి ఈ క్రింది విషయాలు చదవడంతో ప్రారంభించండి. మీ శరీరంలోని ఒక ప్రత్యేకమైన భాగం గురించిన వాక్యాలు చదివి కళ్ళు మూసుకుని మళ్లీ వాక్యాలను మననం చేయండి. అంతసేపు ఆ అవయవం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. మీరెందుకు ప్రతిరోజు ఆ అవయవానికి కృతజ్ఞులై ఉన్నారో తలుచుకున్నప్పుడు ఆ కృతజ్ఞత ఇనుమడిస్తుంది. ఆ విధంగా మీ కృతజ్ఞతాభావం గాఢమైన కొద్దీ మీకొచ్చే ఫలితాలు ఆశ్చర్యకరంగా, ఆనందదాయకంగా ఉంటాయి. మీ కాళ్లను గురించి, పాదాలను గురించి ఒకసారి తలుచుకోండి. అవి మీ జీవితంలో ముఖ్య రవాణా సాధనాలు. మీరు మీ కాళ్లను, పాదాలను ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో ఆలోచించండి. నిలబడడానికి, మీ శరీరాన్ని సమతూకంతో నిలబెట్టడానికి, కూర్చోడానికి, వ్యాయామానికి, నాట్యం చేయడానికి, మెట్లెక్కడానికి, కారు నడపటానికి, అన్నిటికన్నా ముఖ్యంగా నడవడానికి. మీ కాళ్ళు, మీ పాదాలు మిమ్మల్ని మీ ఇంటి చుట్టూ తిప్పుతాయి. స్నానాల గదిలోకి, వంటగదిలోకి, ఇంట్లోకి, బయటకి, ఇట్లా ఎన్ని చోట్లకో, వీధిలోకి, షాపులకి, బీచ్ ఒడ్డుకి, ఎయిర్పోర్ట్లోకి నడిచే స్వతంత్రం మన జీవనానందానికి ముఖ్య అవసరం. కనుక నేను నా కాళ్లకి, పాదాలకి కృతజ్ఞతాబద్ధురాలనై, కృతజ్ఞతాబద్ధుడనై ఉన్నాను. నేను ఈ మాట హృదయంలో నుంచి చెప్తున్నాను అనండి. అట్లాగే మీ చేతులు, బాహువులు గురించి తలుచుకోండి. ఒకరోజు మొత్తం మీరు మీ చేతులతో మీరెన్ని వస్తువులను పట్టుకున్నారో, వస్తువులను ఎత్తి వేరొక చోట పెడుతున్నారో చూడండి. మన చేతులే మన ముఖ్యమైన పనిముట్లు. వాటిని మనం విరామం లేకుండా ఉపయోగిస్తాం. ప్రతిరోజు భోజనం చేస్తాం, రాస్తాం, ఫోన్ పట్టుకుంటాం, కంప్యూటర్ వాడతాం, దుస్తులు ధరిస్తాం, వస్తువులను అందుకుంటాం, పట్టుకుంటాం, ఎన్నో పనులు చేస్తాం చేతులతో నిరంతరం. చేతులు లేకపోతే మన బ్రతుకు పరాధీనమే. కనుక మీ చేతులకు ఎప్పుడూ కృతజ్ఞులై ఉండటం ముఖ్యం. నా చేతులకు, నా అరచేతులకు, చేతి వేళ్లకు థ్యాంక్స్ అనుకోండి మనస్ఫూర్తిగా. మీ జ్ఞానేంద్రియాలు చేసే అద్భుతాలను ఒకసారి తలుచుకోండి. మీరు తినేటప్పుడు, త్రాగేటప్పుడు మీకు అనేక రుచుల్ని పరిచయం చేసే జిహ్వాను తలుచుకోండి. ఏ జలుబో చేసి మీకు రుచులు తెలియకుండా పోయిన క్షణాలు తలుచుకోండి. అప్పుడు తినడంలోని ఆనందమే మాయమైపోతుంది. నా అద్భుతమైన జిహ్వాకు కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా అనండి. మీకు పూల పరిమళాలను, వంటింటి మధురమైన వాసనలను, శీతాకాలపు చలిమంటల వాసనలను, మలయ మారుతం మోసుకొచ్చే సువాసనని, పచ్చగడ్డి పరిమళాన్ని, తొలకరి చినుకుల తడిసిన మట్టి పరిమళాన్ని అందించి మురిపించే మీ జ్ఞానేంద్రియాలని తలుచుకోండి. నా ప్రియమైన నాసికకు కృతజ్ఞతలు అనుకోండి హృదయంలో నుంచి. స్పర్శ జ్ఞానం లేకపోతే వేడి ఏదో, చల్లనేదో తెలుస్తుందా మీకు? మెత్తనిదేదో, గట్టిదేదో ఎట్లా అర్థమవుతుంది?
ఒక వస్తువుని ముట్టుకున్న అనుభూతి ఎట్లా పొందగలరు? ఆత్మీయ స్పర్శను ఎలా అనుభవించగలరు? మీ ఆత్మీయుల ఆలింగనమిచ్చే మధురానుభూతిని ఎట్లా ఆస్వాదించగలరు? ప్రియమిత్రుల కరచలనాన్ని ఎలా అనుభూతించగలరు? మనిషి మనిషికి మధ్య కరస్పర్శే కదా విలువైంది. అందుకని నా స్పర్శ జ్ఞానానికి కృతజ్ఞతలు అనుకోండి హాయిగా. ఇక జీవరాశికి ఒక వరంగా అమరిన నేత్రాలు ఎంత అద్భుతమైనవో కదా. పుస్తకాలు చదవడానికి, ఆత్మీయులను మనసారా చూసుకోవడానికి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటానికి, మరీ ముఖ్యంగా ఈ జీవితంలో సాగిపోవటానికి ఎంత ముఖ్యం ఈ నేత్రద్వయం. ఒక గంటసేపు కళ్ళకి గంతలు కట్టుకుని రోజు చేసే పనులు చేయడానికి ప్రయత్నించి చూడండి. అప్పుడు మీ కళ్ళ విలువేమిటో మీకు అర్థమవుతుంది. మీ కళ్ళను శ్లాఘించండి. ఈ విశాల విశ్వాన్ని నా ముందు నిలబెట్టిన నా చక్షుద్వయానికి నా కృతజ్ఞతలు అనుకోండి. ఇక చెవుల మాటేమిటి? అవి పని చేయకపోతే మీ గొంతే మీకు వినిపించదు కదా. ఇంకా ఇతరులు మాట్లాడేది వినిపించదు. సంగీతం దరిదాపులకు రాదు. ఫోన్లో మాట్లాడలేరు. మీ ఆత్మీయుల కంఠాలు వినిపించవు. అంతా బదిరలోకం అయిపోతుంది. చుట్టూ ప్రపంచంలోనే అనేక ధ్వనులు అసలు తెలియవు. కోయిల కూతలు, పక్షుల అరుపులు ఏవీ మీ దరికి రావు. అందుకే నా వినికిడి శక్తికి మరీ కృతజ్ఞతలు అని చెప్పుకోండి. అసలు మెదడనేదే లేకపోతే ఇతర జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి? అదే కదా మీ జ్ఞానేంద్రియాలకు క్షణానికి మిలియన్ల సందేహాలు పంపేది. నిజానికి మీ జీవితాన్ని మీ చేత అనుభవింపచేసేదే మీ మెదడు. అంతేకాదు, మీ మెదడుతో సరితూగే కంప్యూటర్ టెక్నాలజీ అంటూ లేది ప్రపంచంలో. నా మెదడుకి, నా అందమైన మనసుకు కృతజ్ఞతలు అని ఆనందంగా చెప్పుకోండి. ఇక మీ ఆరోగ్యం కోసం మీ శరీరంలో అహరహము పనిచేసే కోట్లాది కణాల మాటేమిటి? అందుకే ఆ కణాలకు కృతజ్ఞతలు చెప్పండి. అంతేకాదు, ప్రాణాలు కాపాడే అవయవాలన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ శరీరానికి అవసరం లేని వ్యర్థాలను వడబోస్తూ, శుభ్రపరుస్తూ, ఎప్పటికప్పుడు కొత్త శక్తిని అందజేస్తూ, మీకు తెలియకుండానే మీలో జీవరసాలను నింపే మీ అవయవాలన్నిటికీ అవి తమ పనిని సంపూర్ణంగా నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞులై ఉండండి. అయితే మీ శరీరంలో ఇందాక చెప్పుకున్న అన్ని అవయవాల కన్నా అద్భుతమైనది మీ గుండె. అది ఇతర అవయవాలన్నిటినీ అదుపు చేసే శక్తి కలది. అది మీ శరీరంలోని ఇతర అవయవాలకు ప్రాణదాత లాంటిది. నా ఆరోగ్యవంతమైన గట్టి గుండెకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. ఇప్పుడొక కార్డో కాగితమో తీసుకోండి. దానిమీద పెద్ద అక్షరాలతో ఇలా రాయండి: ఆరోగ్యమనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికిస్తుంది. ఈరోజు ఈ కాగితాన్నో కార్డునో మీ వెంట ఉంచుకోండి. అది మీకు ఎప్పుడూ కనపడేలా పెట్టుకోండి. మీరు పనిచేస్తున్న టేబుల్ మీద మీ ఎదురుగా పెట్టుకోండి. వీలైతే మీరొక డ్రైవర్ అయితే మీకు కనపడేలా మీ కారులోనో ట్రక్లోనో పెట్టుకోండి. మీరు ఎక్కువ కాలం ఇంట్లో ఉండే వ్యక్తి అయితే మీ వాష్ బేసిన్ దగ్గర, ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఎక్కడైనా సరే. ఈరోజు కనీసం 4 సార్లైనా పై వాక్యాలను నెమ్మదిగా ఉచ్చరించండి. చాలా నెమ్మదిగా ఒక్కొక్క పదమే పలకండి. అంతేకాదు, మీకున్న ఆరోగ్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ సక్రమంగా ఉండాలంటే దానికి ఎప్పుడూ మీరు కృతజ్ఞతాబద్ధులై ఉండాలి. అప్పుడు మీకు ఆరోగ్యము, శక్తి, జీవనాకాంక్ష పెరుగుతాయి. అట్లాగే సంప్రదాయ వైద్య విధానానికి కృతజ్ఞతా భావం జోడిస్తే మనమొక వైద్య విప్లవాన్ని చూడొచ్చు. అట్లాగే ఇంతకు ముందెన్నడూ లేనంతగా వ్యాధులు ఎక్కువగా తగ్గిపోవడం లాంటి ఒక అద్భుతాన్ని కూడా మనం చూడవచ్చు. మ్యాజిక్ అభ్యాసం 4: అద్భుతమైన ఆరోగ్యం. మ్యాజిక్ అభ్యాసం 1లోని 4 అంశాలని మళ్లీ ఆచరించండి. మీ అదృష్టాలను తలుచుకోండి. మీ 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞులో వ్రాయండి. ఆ జాబితాని మళ్లీ చదవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు ప్రతి అంశానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత మనసులో నింపుకోండి. ఒక కాగితం మీదో కార్డు మీదో ఈ వాక్యం రాయండి: ఆరోగ్యమనే బహుమానమే నన్ను బ్రతికించి ఉంచుతున్నది. ఆ కాగితాన్నో కార్డునో మీరు తరచూ చూసే అవకాశమున్న చోట పెట్టండి. కనీసం 4 సార్లైనా ఆ వాక్యాన్ని నెమ్మదిగా చదవండి. మీకు భగవంతుడిచ్చిన ఈ విలువైన బహుమతి పట్ల వీలైనంత కృతజ్ఞులుగా ఉండండి. ఈరోజు రాత్రి మీరు నిద్రకి ఉపక్రమించే ముందు మీ మ్యాజిక్ శిలను చేతిలో పట్టుకుని ఈరోజు మీకు జరిగిన అన్నిటికన్నా ఉత్తమమైన విషయాన్ని తలుచుకుని దానికి 3 సార్లు కృతజ్ఞత చెప్పుకోండి.